Hello nurses, welcome back to our channel, a digital nursing academy, The Lady with the Lamp. Friends, మన ఛానల్ పేరు ఫస్ట్లో ద లేడీ విత్ ద ల్యాంపే. కాకపోతే ద లేడీ విత్ ద ల్యాంప్ అనేసరికి ఫ్లారెన్స్ నైటింగేల్కి సంబంధించిన వీడియోస్ అన్నీ వస్తాయి కాబట్టి సో సెర్చ్ చేయడం చాలా కష్టంగా ఉంది అని అన్నారు చాలామంది. సో దట్ ఏంటంటే అప్పుడు అందుకు డిజిటల్ నర్సింగ్ అకాడమీ కింద క్యాప్షన్ లాగా ద లేడీ విత్ ద ల్యాంప్ అనేది పెట్టడం అయితే జరిగింది. రైట్, మన డిజిటల్ నర్సింగ్ అకాడమీ నుంచి నర్సింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా మ్యాక్సిమం అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ మేము అందించడానికి ట్రై చేస్తాం. సో ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే చాలామంది బీఎస్సీ నర్సింగ్ బాయ్స్ చదవచ్చా, ఏపీఎన్సెట్ రాయొచ్చా, అలాగే ఏపీఎన్సెట్ మేనేజ్మెంట్ సీట్స్లో జాయిన్ అవ్వాల్సిన వాళ్ళు కూడా రాయాలా, రైట్, ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. కమెంట్స్లో కూడా అడుగుతున్నారు, ఎస్పెషల్లీ బాయ్స్ చదవచ్చా లేదా అని. రైట్, సో మా డేస్లో అయితే ఓన్లీ గర్ల్స్కే ఉండేది, కో ఎడ్యుకేషన్ అయితే లేదు. ఆ తర్వాత కో ఎడ్యుకేషన్ వచ్చింది, మీ అందరికీ తెలిసింది. కానీ చాలామందికి ఇంకా బీఎస్సీ నర్సింగ్ బాయ్స్ చేయొచ్చు అన్న విషయం తెలియని వాళ్ళు ఉన్నారని కమెంట్స్ చూశాక అర్థమైంది. కాబట్టి చూస్తున్న మీలో ఎవరైనా సరే ఆ డౌట్ ఉంటే కనుక, లేదా ఎవరికైనా ఇన్ఫర్మేషన్ తెలియకపోతే పాస్ చేయండి. బీఎస్సీ నర్సింగ్ బాయ్స్ కూడా చేయొచ్చు, కంపల్సరీగా చేయొచ్చు. అండ్ నన్ను అడిగితే బీఎస్సీ నర్సింగ్ అంటే బాయ్స్కి ఇంకా చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. రైట్, సో ఈ ఇయర్ అయితే ఏపీఎన్సెట్ అనేది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కండక్ట్ చేస్తుంది సపరేట్గా నర్సింగ్ వాళ్ళ కోసం సెట్, సో కామన్ ఎంట్రన్స్ టెస్ట్. ఈ ఏపీఎన్సెట్ బాయ్స్ గర్ల్స్ ఇద్దరు కూడా రాయొచ్చు, ఇద్దరు రాయాలి, బాయ్స్ కూడా రాయాలి. ఓకే, ఒకవేళ బీఎస్సీ నర్సింగ్కి జాయిన్ అవ్వాలి అనుకుంటే కనుక కంపల్సరీగా మీరు ఏపీఎన్సెట్ క్వాలిఫై అవ్వాల్సిందే. మేడం నాకు చాలా డబ్బులు ఎక్కువగా ఉన్నాయి, నేను మేనేజ్మెంట్లో జాయిన్ అవుతాను, నేనేమి సెట్ రాయనవసరం లేదు అని మీలో ఎవరైనా థింక్ చేస్తే కనుక అది చాలా రాంగ్. ఓకే, మీరు మేనేజ్మెంట్లో జాయిన్ అవ్వాలన్నా కూడా కంపల్సరీగా మీరు మాత్రం ఏపీఎన్సెట్ క్వాలిఫై అవ్వాల్సిందే, ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత చాలామంది దగ్గర నుంచి నేను విన్నది ఏంటంటే, మేడం మేము నర్స్ అని చెప్పుకోవాలంటే కొంచెం ఏదోలా ఉంది, ఏం చదువుతున్నావు అబ్బాయి అని అంటే నర్స్ అని చెప్పాలి అంటే మాకు ఏదోలా ఉంది అని చెప్తుంటారు. రైట్, సో అవన్నీ మీరు ముందుగానే డిసైడ్ చేసుకొని రావాలి. ఇది చాలా బ్యూటిఫుల్ ప్రొఫెషన్, సర్వీస్ ఓరియంటెడ్ ప్రొఫెషన్. మీకు అలాంటి లక్షణాలు ఏమైనా ఉంటే ఇతరులకి సేవ చేయాలి, సో మంచిగా నేను ఈ ప్రొఫెషన్లో ఉండాలి, అలాగే అట్ ది సేమ్ టైం మీరు జాబ్ సాటిస్ఫాక్షన్ ఉండాలి, అలాగే పర్సనల్ సాటిస్ఫాక్షన్ కూడా ఉండాలి అని అనుకుంటే నర్సింగ్ ప్రొఫెషన్ అనేది చాలా చాలా బెస్ట్ ఆప్షన్ అని నేను చెప్తాను. అండ్ ఈ మధ్యకాలంలో ఏఐ వల్ల కూడా జాబ్స్ పోతాయా అలాంటివి కూడా మనకి భయాలు ఉన్నాయి కదా, కాబట్టి అలాంటి భయాలు కూడా నర్సింగ్ ప్రొఫెషన్ వాళ్ళకి అవసరం లేదు. అది తర్వాత సపరేట్ వీడియో చేద్దాం. రైట్, సో బీఎస్సీ నర్సింగ్ కోర్సు అన్ని కాలేజెస్ మాత్రం అస్సలు కో ఎడ్యుకేషన్ అలౌ చెయ్యవు. ఎందుకంటే అఫ్కోర్స్ మీకు కూడా తెలిసిందే, బాయ్స్ని గర్ల్స్ని ఇద్దరిని ఒకే క్యాంపస్లో పెడితే చాలా రకాల ఇష్యూస్ వస్తాయి. కాబట్టి కొన్ని కాలేజెస్ బాయ్స్ని జాయిన్ చేసుకోరు. సో కొంతమంది విల్లింగ్ చూపిస్తారు. అలాంటి కాలేజెస్ ఎక్కడ ఉన్నాయో వాటిని మీరు సెర్చ్ చేసుకుని అయితే జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. కాకపోతే అసలు డిసప్పాయింట్ అవ్వద్దు, బీఎస్సీ నర్సింగ్ బాయ్స్ కూడా చదవచ్చు, బాయ్స్ కూడా చేయొచ్చు. సో మంచి కెరియర్ ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి. తర్వాత గవర్నమెంట్ కాలేజెస్లో అయితే మోస్ట్లీ కో ఎడ్యుకేషన్ లేదు, గర్ల్స్కి మాత్రమే ఉంది, అది కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ మీరు ఏపీఎన్సెట్ రాయడం వల్ల ఏంటంటే, సో గవర్నమెంట్ నుంచి మీకు స్కాలర్షిప్ వస్తుంది కాబట్టి అది క్వాలిఫై అవ్వండి. సో దట్ మీకు కొంత బర్డెన్, మీ పేరెంట్స్కి కొంచెం బర్డెన్ తగ్గించిన వాళ్ళు అవుతారు. సో కష్టపడి ఏపీఎన్సెట్ని మీరు క్వాలిఫై అవ్వండి. తర్వాత జాబ్ డిస్క్రిప్షన్ కనుక మనం చూస్తే, సో మీరు ఆఫ్ కోర్స్ ఆల్మోస్ట్ ఆల్ అన్ని ఏరియాస్లోనూ మీరు ఈక్వల్ టు ఇద్దరికి ఈక్వల్గా అన్ని ఏరియాస్లోనూ మీకు జాబ్ డిస్క్రిప్షన్ ఉంటుంది, జాబ్స్ ఉంటాయి. ఐ మీన్ బీఎస్సీ నర్సింగ్ చదవడం వల్ల ఏంటంటే హాస్పిటల్లో వర్క్ చేసుకోవచ్చు, అలాగే కాలేజెస్లో కూడా వర్క్ చేసుకోవచ్చు. సో చాలా రకాల ఎక్స్టెండెడ్ రోల్స్ ఉన్నాయి కదా. సో మీరు ఆర్మీలో జాయిన్ అవ్వచ్చు, నేవీలో జాయిన్ అవ్వచ్చు, ఓకే, టీచింగ్ సైడ్, బెడ్ సైడ్, ఇంకా ఇప్పుడైతే కొన్ని స్కూల్స్ కూడా ఆఫర్ చేస్తున్నాయి. ఇలా మీరు ఏ ప్లేస్కి వెళ్ళినా ఈ సర్టిఫికేట్తో మీకైతే ఇమీడియట్గా జాబ్ అయితే వస్తుంది. అది గవర్నమెంట్ జాబ్ వెంటనే వస్తుంది అంటే నో, దాన్ని చెప్పలేం. సో అది నోటిఫికేషన్ పడాలి, మీకు
మీరు అందులో కూడా క్వాలిఫై మీన్ దానికి తగ్గవన్నీ మీరు సబ్మిట్ చేయాలి. అది నెక్స్ట్ థింగ్ వన్స్ మీరు కంప్లీట్ చేశాక. బట్ ఈ వీడియోలో మనం మాట్లాడుకున్నది ఏంటంటే బీఎస్సీ నర్సింగ్ బాయ్స్ చేయొచ్చు, మీకు మంచి కెరీర్ ఆపర్చునిటీస్ ఉంది. అండ్ నా పర్సనల్ అడ్వైజ్ ఏంటంటే మన ఇండియాలో శాలరీస్ చాలా తక్కువ, అది అందరికీ తెలిసిన విషయమే. సో మన రిజిస్టర్ మేడం కూడా ఇప్పుడు ఫారెన్ వెళ్ళడానికి ఎంకరేజ్ చేస్తున్నారు. అలాగే జర్మనీ, జపాన్ ఇలాంటి కంట్రీస్కి గవర్నమెంటే మనకి కోచింగ్ ఇప్పించి గవర్నమెంట్ తరఫున అక్కడికి పంపిస్తున్నారు. సో ఆల్రెడీ స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు అన్నీ కూడా స్టార్ట్ అయిపోయాయి. అలాంటి ఆపర్చునిటీ కూడా ఉంది. సో మీరు అబ్రాడ్ వెళ్ళాలి, మంచిగా సెటిల్ అవ్వాలి. ఓకే, లైఫ్లో జాబ్ సాటిస్ఫాక్షన్, పర్సనల్ సాటిస్ఫాక్షన్ రెండు మీకు ఉండాలి అంటే కనుక సో బీఎస్సీ నర్సింగ్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అనమాట. సో రిమైనింగ్ మీరు ఎన్ని కోర్సులు చేసినా కూడా ఏంటంటే ఇమీడియట్గా జాయిన్ అవ్వడానికి ఉండదు. సో చాలా కాంపిటీషన్ ఉంటుంది. ఇది నర్సింగ్ ప్రొఫెషన్ ఏంటంటే ఎవర్ గ్రీన్ ప్రొఫెషన్, దీన్ని ఎప్పుడు ఎవరు రీప్లేస్ చేయలేరు. కాబట్టి చాలా బెస్ట్ ప్రొఫెషన్ మీరు చూస్ చేసుకోవచ్చు. బట్ పర్సనల్ అడ్వైస్ అన్నాను కదా, మ్యాక్సిమం మీరు అమెరికా, యూకే, కెనడా, సో ఇంకా అరబ్ కంట్రీస్ ఇలా మీకు నచ్చిన కంట్రీని ఫస్ట్ ఇయర్లోనే మీరు ఎంచుకొని కనుక దాని మీద ఫోకస్ చేసి మీరు చదువుకోగలిగితే అండ్ మీ అంత లక్కీ పర్సన్ ఇంకొకళ్ళు ఉండరు. సో మీరు సేవ చేయొచ్చు, అలాగే మీ రంగంలో మీ వృత్తిలో, మీ ప్రొఫెషన్లో కూడా మీరు ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉండొచ్చు, అలాగే మెంటల్గా కూడా స్ట్రాంగ్గా ఉండొచ్చు. సో మీ ఫ్యామిలీ టోటల్గా మీ ఫ్యామిలీ పొజిషనే మారిపోద్ది వన్స్ మీరు కంప్లీట్ చేసి అబ్రాడ్ వెళ్ళి జాబ్ చేసుకోవాలి అంటే. దానికి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి, వాటి రిలేటెడ్ ఎగ్జామ్స్ ఉంటాయి, వాటిని మీరు పాస్ అయ్యి మీరు వెళ్ళొచ్చు. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు అమెరికా వెళ్ళాలి అని అంటే ఎన్క్లెక్స్ అనే ఎగ్జామ్ని పాస్ అవ్వాలి, అలాగే ఐఎల్స్ అనే ఎగ్జామ్ని పాస్ అవ్వాలి. సో ఈ పాస్ అవ్వడం వల్ల మీరు పర్ మంత్ 10 to 12 lakhs పర్ మంత్ సంపాదించుకోవచ్చు. అంటే యూ ఇమాజిన్ ఎంత మనకి ఫారెన్లో అయితే చాలా డిమాండ్ అయితే ఉంది. కాబట్టి ఆ విధంగా మీరు ఆలోచించండి. అండ్ ఒకవేళ మీరు బీఎస్సీ నర్సింగ్ తర్వాత మీకు నర్స్ జాబ్ చేయడం ఇష్టం లేదు అని అనుకోండి, పీజీ కోర్సులు అంటే చాలా రకాల స్పెషాలిటీ కోర్సెస్ ఉన్నాయి. సో కార్డియాలజీ అని, నెఫ్రాలజీ అని, ఎనస్థీషియా అని ఇలా ఒక్కొక్క ఆర్గాన్కి సంబంధించి డిఫరెంట్ బ్రాంచెస్లో డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి. సో మీరు ఎంఎస్సీ నర్సింగ్ చేయకుండా అండ్ అదర్ కోర్సెస్ కూడా వెళ్ళిపోవచ్చు. సో అప్పుడు ఏంటంటే మీరు దానికి సంబంధించిన స్పెషాలిటీలో మాత్రమే వర్క్ చేస్తారు. కాబట్టి సో చాలామంది అబ్బాయిలు ఫోన్ చేస్తారు. ఇంకా 15 years క్రితం నా దగ్గర చదువుకున్న వాళ్ళు కూడా టీచర్స్ డే రోజు ఫోన్ చేసి విష్ చేస్తారు, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ వాళ్ళు ఏంటి మీకు అప్పట్లో ఇష్టం లేదు కదా బీఎస్సీ నర్స్ అని పిలిపించుకోవడం, ఏంటి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఎస్ మేడం మేము వేరే అదర్ కోర్స్ని ఎంచుకున్నాము, అలా వర్క్ చేసుకుంటున్నాం మేడం, చాలా బాగుంది అని అంటారు. సో అంటే నర్సింగ్ ప్రొఫెషన్కి వచ్చారంటే ఈ సేవా రంగంలో ఖచ్చితంగా సేవ అంటే అఫ్కోర్స్ చెయ్యాలి, మంచి మనసు మనకు ఉండాలి. ఎందుకంటే మన ఫ్యామిలీ మెంబర్స్ని ఎలా అయితే ట్రీట్ చేస్తామో వాళ్ళని కూడా మనం అలాగే ట్రీట్ చేసినప్పుడు మనకి చాలా జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది, కొంచెం వర్క్ లోడ్ కూడా ఎక్కువే ఉంటుంది. ఎందుకంటే మనకి 1:2 రేషియో కాదు కాబట్టి ఒక నర్స్ చాలామంది పేషెంట్స్ని చూడాలి, రైట్? కాబట్టి వర్క్ లోడ్ ఎక్కువ ఉంటుంది, కొంచెం శాలరీస్లో వేరియేషన్స్ ఉంటాయి. ఓకే, కాబట్టి ఇంత డెప్త్ ఆలోచించొద్దు. ఒకటి మీరు చేయొచ్చు, 2 మీకు జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది, అండ్ మీరు పర్సనల్గా కూడా ఎకనామికల్గా మీరు చాలా స్ట్రాంగ్ అవుతారు. ఓకే, మీ ఫ్యామిలీ కూడా మంచిగా సెటిల్ అవుతుంది, అన్ని ఏరియాస్లో కూడా మీరు కంప్లీట్గా ఒక పర్సన్ అయిపోతారు. ఓకే, ఎక్కడా కూడా డిసప్పాయింట్మెంట్ అనేది ఉండదు. మీకు ఇష్టం ఉంటే దీన్ని కంటిన్యూ చేసుకుంటారు, లేదంటే స్పెషాలిటీ కోర్స్కి వెళ్తారు. కాబట్టి బాయ్స్ చాలా కోఆపరేటివ్గా ఉంటారు కాలేజెస్లో గర్ల్స్ కంటే కూడా. అన్ని పనులు చక్కచక్క చెప్పినట్టు చక్కబెట్టేస్తారు, చాలా ఒబీడియంట్గా ఉంటారు, బాగుంటారు. ఇంకా కొన్ని ఇష్యూస్ అంటే కామన్గా ఎవరో ఒకళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ వల్ల కొన్ని ఇష్యూస్ అయితే కాలేజెస్లో వస్తాయి. అది కామన్గా ఏ ప్రొఫెషన్లోనైనా జరిగే విషయాలే. కాబట్టి మీరు ధైర్యంగా జాయిన్ అవ్వచ్చు. మీకు ఇప్పుడున్న ఫెసిలిటీస్ చాలా మంచి ఫెసిలిటీస్ మీకు గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. మీకు అందుబాటులో కూడా ఈ గూగుల్ మన చేతిలో ఉంది, మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. కాబట్టి ఎలా చూసుకున్న బాయ్స్కి బీఎస్సీ నర్సింగ్ చాలా చాలా బెస్ట్, 100% బెస్ట్.
సో ఇంకా ఈ సంవత్సరం ఏపీఎన్ సెట్కి అప్లికేషన్ లాస్ట్ డేట్ 23rd కాబట్టి ఇంకా ఎవరైనా కనుక పెట్టుకోకపోతే ఆన్లైన్ అప్లై చేసుకోకపోతే ప్లీజ్ త్వరగా అప్లై చేసుకోండి, జాయిన్ అవ్వండి. మీ కెరియర్ అయితే బాగుంటుంది. ఓకే, అది 100% చెప్పగలను. రైట్, ఇంకా ఈ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలి అని అంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా మీరు మన నర్సింగ్ కమ్యూనిటీని పెంచండి. ఎందుకంటే మన నర్సింగ్ కమ్యూనిటీని మనం పెంచుకోవడం ద్వారా మనం ఒక యూనిటీగా ఉంటే సో మనలోకి మనం హెల్ప్ చేసుకోవచ్చు. సో మన ఛానల్ స్టార్ట్ చేసింది కూడా అందుకే. ఏంటంటే ఎవరెవరో మధ్యలో నాన్ ప్రొఫెషనల్స్ అందరూ వచ్చేసి మన కోసం మాట్లాడుతూ ఉంటారు, లేదా వాళ్ళు లీడ్ రోల్ తీసుకుంటుంటారు. అలా కాకుండా సో మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మాకు, ఇలా ఎక్స్చేంజ్ చేసుకోవడం వల్ల మన కమ్యూనిటీ ఫ్యామిలీని మనం స్ట్రెంథెన్ చేసుకోవచ్చు. మన ప్రాబ్లమ్స్ గురించి మనం మాట్లాడవచ్చు, మన జాబ్స్ గురించి మనం మాట్లాడుకోవచ్చు. సో ఇంకా లేదా ఒకరికొకళ్ళు ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసుకోవచ్చు. ఇలా చాలా రకాల థాట్స్తో మేము ఈ డిజిటల్ నర్సింగ్ అకాడమీని ద లేడీ విత్ ద ల్యాంప్ అనే దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. కాబట్టి ప్లీజ్ మీ సపోర్ట్ చాలా చాలా అవసరం. మీరు ఎప్పుడైతే మన నర్సింగ్ కమ్యూనిటీని పెంచుతారో సో మా మైండ్లో చాలా రకాల థాట్స్ ఉన్నాయి, చేయాల్సిన వర్క్ అయితే ఉంది. అవన్నీ చేయాలంటే మీ కోఆపరేషన్ అయితే చాలా అవసరం. ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ కూడా చేయండి కంపల్సరీగా. రైట్, సో మన యూట్యూబ్ మనల్ని గుర్తించాలి అంటే కనుక అండ్ మీరు తప్పనిసరిగా లైక్ చేసి కమెంట్ చేయండి. వీడియో గురించి మీరు ఏమనుకుంటున్నారో కమెంట్ చేయండి. అది పాజిటివ్ అయినా పర్వాలేదు, నెగిటివ్ అయినా పర్వాలేదు, కమెంట్ చేయండి. మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కమెంట్ చేయండి. ప్లీజ్ మన నర్సింగ్ కమ్యూనిటీకి హెల్ప్ చేసుకుందాం, మనకి మనం హెల్ప్ చేసుకుందాం. ఓకే రైట్, సో బాయ్స్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. మీరు అప్లై చేసుకోండి, జాయిన్ అవ్వండి, తప్పకుండా మీ కెరియర్ బాగుంటుంది. అండ్ ఇంకొక విషయం మర్చిపోతున్నాను, ఆల్రెడీ చెప్పినట్టున్నాను, మేనేజ్మెంట్లో జాయిన్ అవ్వాలంటే కూడా మీరు కంపల్సరీగా ఏపీఎన్ సెట్ క్వాలిఫై అయ్యి ఉండాల్సిందే, అది కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ ఫర్దర్ వీడియోస్లో నేను మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కూడా ఏం ప్రిపేర్ అవ్వాలి ఒక్కొక్క టాపిక్ గురించి, దాన్ని కూడా త్వరలో నేను మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. సో తప్పకుండా స్టే ట్యూన్. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.